ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి అప్పుడు తపాల చెక్కలండి, ఇప్పుడు పప్పు బిళ్ళలు అంటున్నారు కొంతమంది. దానికి కావాల్సింది మనకి సరిపడిన రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసి పెట్టాను. అందులో కచ్చా పచ్చాగా ఇప్పటికిప్పుడే దంచేసుకున్న అల్లం అండి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, మనకు ఉల్లిపాయలు సరిపోను, సాల్టు, రుచికి సరిపడా సాల్టు, పచ్చిపప్పు అండి. ఇది మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిపప్పు అంటే కడిగి ఎండబెట్టిందండి అది, అందుకని నేను డైరెక్ట్గా వేసేస్తున్నా. దాంట్లో వేసేసాక దీంట్లో ముందు మనం చల్లటి నీళ్ళు పోయొద్దు, వేడి నీళ్ళు బాగా కాగబెట్టుకున్న నీళ్ళు ఆ పప్పు మీద పోస్తే ఆ వేడికే సరిపోతుందండి. మనం ఇంకా నానాల్సిన అవసరం అది కూడా ఉండదు. పచ్చిపప్పు మనం వేడి నీళ్ళు పోసేస్తే సరిపోతుంది. అదిగోండి, నీళ్ళు బాగా వేడెక్కినాయి. ఆ వేడెక్కిన నీళ్ళని మనం ఈ పిండిలో పోసేసుకొని ముందు పప్పు మీద పోసేయాలన్నమాట. ఆ వేడికే అవి మెత్తబడిపోయినట్టు అయిపోతాయి. మనం కలిపి మనం అది కాలే వరకే సరిపోతుంది అన్నమాట. నానిపోతుంది పప్పు, సరిపోతుంది. ఈ మా అత్తగారు అయితేనేమో దీన్ని తపాలకు అంటిస్తారండి, చిన్న చిన్నవి చేసి తపాలకు అంటిస్తారు. ఇట్లా కూడా బాగుంటాయి. ఇట్లా కూడా కాకపోతే కొంచెం నూనె వేస్తాం. తపాలకైతే ఏమవుతుందంటే చుట్టూ రౌండ్ నూనె వేసి ఇలా ఇలా తిప్పుతారు, గిన్నెని తిప్పి అంటించేస్తారు ఒక్కొక్కటి. ఇట్లయితేనేమో కొంచెం నూనె వేసేస్తే, నూనె అసలు బీలవదండి దీనికి, చాలా తక్కువ నూనెతో చేసుకోవచ్చు. అదిగోండి, ఇప్పుడు మనం ఎంత వేసామో నూనె, ఆ నూనె అంతా అలాగే ఉండిపోతుంది లాస్ట్ వరకు. తగ్గింది అనుకున్నప్పుడు కొంచెం వేస్తే లాస్ట్కు మళ్ళీ అదే మిగిలిద్ది అనమాట. ఇది ఫస్ట్ ఒక్కసారి అయితే మాత్రం పైన మూత బోర్లించాలండి, తిప్పేసినప్పుడు అవసరం ఉండదు. ఆ నూనె పక్క కట్టలు వచ్చింది కదా, ఇక అంతే ఉంటుంది మళ్ళీ అయిపోయాక కూడా. దీన్ని ఒక్క పక్క గాలిలో సరిపోతుంది కానండి, మనం ఏమో తెల్లగా అనిపిస్తే కాలేదేమో అనుకొని మనం తిప్పేస్తాం. ఇప్పుడు ఇట్లన్నా సరిపోతుంది. తపాల చెక్కలకి ఇంతే ఉంటుంది కదా, తిప్పేయరు కదా, అది కాలంగానే పడిపోతాయి తపాలలో. నూనె చాలా తక్కువ అండి, మంచిగా ఏ జబ్బు లేనిది. పప్పు కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అదిగోండి, ఆ నూనె అంతా పక్కకు వచ్చేసింది. మనకి తెల్లగుంటాయిలే కానీ మంచిగానే ఉడికుంటుందండి అప్ప, కానీ మనకి చూస్తానికి బాగుండదని మనం తిరగలేస్తాం. తిరగలేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం లేటుగా అవుతుందండి. ఎక్కువ చేసుకోవాలంటే మాత్రం చాలా టైం పట్టిద్ది. ఒక్కటొక్కటి సన్నగా గాలాలన్నమాట. ఒక్కసారి గాలితే నల్లగా అయితే ఇదని లోపల ఉడకదు పిండి. టేస్ట్ మొత్తం అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది టేస్టు. ఇదిగోండి, ఇలాంటి మందం క్లాత్ ఉండాలి, తడపొద్దు క్లాత్ని. తడపకుండా అలాగా వేసేస్తే మంచి ఊడొచ్చిద్ది అనమాట, అంటుకోకుండా. ఈ కవర్ల మీద వాటి మీద కూడా అతుక్కుంటుందండి, మందం క్లాతే ఉండాలి. క్లాత్ మీద అయితేనే మంచిగా వచ్చేస్తాయి. ఇవి మేము ఖమ్మంలో ఉన్నప్పుడు మా పక్కన ఆంటీ ఒకళ్ళు ఉండేవాళ్ళు, తెగ ఉండేవాళ్ళండి రోజు. చాలా బాగుండే. అప్పటి నుంచి నేను ఇట్లా వండుతున్నాను, మరి ఇలా చేస్తాను తపాలకు అది అందించుకోకుండా. అంతేనండి, ఈరోజు వచ్చే రెసిపీ మనం చేసింది తపాల చెక్కలు ప్లస్ పప్పు బిళ్ళలు. ఒకవైపు కాలితే సరిపోతుందండి, రెండు వైపులు ఎర్రగా కాలాల్సిన అవసరం లేదు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి